నమస్తే రావు సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి. నమస్తే. ఏదైతే జగన్ డిజిటల్ డైరీ అని చెప్పి స్టార్ట్ చేశారో, అయితే చిలకలూరుపేటకు సంబంధించి విడుదల రజనీ గారి పైన మీరు ఒక కేసు వేయడం జరిగింది. అయితే ఆ కేసు దేనికి వేశారు, ఏంటి అనే దానిపైన ఒకసారి మీరు వివరాలు ఏమందిస్తారు? నేను నవతరం పార్టీ అధ్యక్షుడిని, వ్యవస్థాపకుడిని కూడా. విడుదల రజనీ గారు గెలిచిన తర్వాత చిలకలూరుపేట నియోజకవర్గంలో ఒక హెచ్ఎం ధనలక్ష్మి అని చెప్పి జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం ని సస్పెండ్ చేయించారు ఆవిడ. ఓకే. ఆమె మాట వినలేదని, ఆమె చెప్పిన వాళ్ళకి విద్యా కమిటీ చైర్మన్ ఇవ్వలేదని చెప్పి ఆమెను సస్పెండ్ చేయించారు రజనీ గారు. ఆ సస్పెన్షన్ ని నేను హైకోర్టుకి వెళ్ళి కొట్టేపించాను. తర్వాత ఒక గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ లేడీ ఆవిడ మీద భవానీ గారు అని చెప్పి ఆమె మీద కూడా హెరాస్మెంట్ స్టార్ట్ చేసి ఫాల్స్ కంప్లైంట్స్ పెట్టి ఆమెను కూడా సస్పెండ్ చేయించడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా అడ్డుకున్నాను నేను. తర్వాత అదే మాదిరిగా ఎడవల్లి అని చెప్పి ఇక్కడ ఒక రైతుల భూములు ఉన్నాయి, 420 ఎకరాలు ఏకపట్ట అనమాట. ఆ రైతుల దగ్గర నుంచి ఆ భూమిని ఒక 25 లక్షల చొప్పున రైతులకు ఇచ్చేసి దగ్గర ఒక 150-200 కోట్ల రూపాయలు విలువయ్యే భూమిని కేవలం ఒక 25 కోట్ల రూపాయలకి ప్రభుత్వం పేరు చెప్పి ఆమె బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి రైతులను బెదిరించి తీసుకుంది ఆ భూమి. ఆ రైతులు కూడా అండగా నిలబడ్డాం. తర్వాత అట్లాగనే మా కాన్స్టిట్యున్సీలో ఆమె గెలిచిన తర్వాత ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళందరికీ నిలబడటం, మాట్లాడటం, రజనీ గారి మీద ఫైట్ చేయటం, ఇవన్నీ కూడా చేసాం. ఆ క్రమంలో రాజకీయంగా ఎదుర్కోలేక ఒకరోజు 2021లో అర్ధరాత్రి పూట మా ఇంటి మీదకి రాత్రి 12 గంటల తర్వాత వాళ్ళ మరిది విడుదల గోపి అనే అతను ఇంకా చాలా మంది తాగి వచ్చారు, ఆమె తాలూకు రౌడీలు. ఆ టైంలో మేము ఇంకా గత్యంతరం లేక ఏం చేసామంటే లోపల నుంచి తలుపు లాక్ చేసుకొని పోలీసులకు ఫోన్ చేసాం. పోలీసులు వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోయారు. నేను కనుక బయటకి కనుక వచ్చినట్టయితే నన్ను మరి చంపేవాళ్ళు కొట్టేవాళ్ళు ఏం చేసేవాళ్ళో తెలియదు. నన్ను పేరు పెట్టి బయటికి పిలిచారు. మేము లోపల నుంచి చూస్తే బయట విడుదల రజనీ మరిది వాళ్ళంతా కనిపించారు, ఆ అనుచరులు. సరే, తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆ 2022 ఏప్రిల్ 15-16 తారీఖుల్లో మా ఇంటి పైన సుమారు ఒక 100 మంది విడుదల రజనీ అనుచరులు వచ్చి ఒకరోజు మా ఇల్లు పగలగొట్టారు, బయట నా కారు పగలగొట్టారు. అది అయిపోయిన తర్వాత రెండో రోజు మా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్ లాక్ చేస్తుంటే ఆఫీస్ మొత్తం ధ్వంసం చేశారు. ఆఫీసులో ఉన్న వస్తువులను ఎత్తుకొని పోయారు, ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా. ఆఫీసులో ఉండే ఫర్నిచర్ అంతా పగలగొట్టేశారు. ఇదంతా రజనీ గారు కేవలం ప్రజల పక్షాన పనిచేస్తున్నాము అని చెప్పి ఒక దురుద్దేశంతో నన్ను ఏదో విధంగా టార్గెట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మా ఆఫీస్ పగలగొట్టించడం, నా మీద హత్యాయత్నం చేయడం, ఇవన్నీ చేసింది విడుదల రజనీ. ఆమె చేసిన తర్వాత ఆ రోజు పోలీసులకి కంప్లైంట్ చేస్తే పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి మమ్మల్ని ప్రకాశం జిల్లాలో ఒలోపాడు అనే ఒక ఊర్లో అక్కడ మా చుట్టాల ఇంటికి వెళ్ళి అక్కడ దాక్కున్నాం మేము. మాకు పోలీసు ఎస్కార్ట్ ఇచ్చారు. మా ఇంటి దగ్గర కూడా బందోబస్తు పెట్టారు. పోలీసుల ముందే వచ్చి మళ్ళీ పగలగొట్టారు. ఇలాగా 2022లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు చాలా అరాచకం చేసి నా మీద కక్ష తీర్చుకునేటువంటి ప్రయత్నం చేశారు రజనీ గారు. ఆ రోజు పోలీసులని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆమె మీద కేసు కట్టకుండా చేశారు రజనీ గారు. కానీ కేసు కట్టారు పోలీసులు తూతు మంత్రంగా. ఎవరో ఒక 4 అనామకుల పేర్లు పెట్టారు. అందులో 4 అనామకుల పేర్లు పెట్టి పోలీసులు కేసు కట్టారు. కానీ ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు లేవు. మేము పోలీసు డీజీపీని కలిసాము, ఉన్నతాధికారులను కలిసాము, ఆ ఫిర్యాదు మీద చర్యలు తీసుకోమన్నాం. రజనీ పేరు వాళ్ళ మరిది గోపి పేరు చేర్చమని అడిగాం. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఆ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనకి లేఖలు రాసినా, రిప్రజెంటేషన్స్ పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పట్టించుకోవాలా. ఇవాళ ఫ్రీగా ఉన్నాడు, ఏం పని లేదు ఆయనకి. జనాల సమస్యలు తెలుసుకోవడం కోసం డిజిటల్ బుక్ అనేటువంటి ఒక బుక్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. నేను బహుశా నాదే ఫస్ట్ కంప్లైంట్ ఏమో. నేను డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తే ఆయన దృష్టికి తీసుకెళ్దాం, వాళ్ళ మంత్రి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దాడులు, గూండాయిజం, రౌడీజం ఇవన్నీ రజనీ చేసింది కదా, వాళ్ళ పార్టీ వాళ్ళు చేశారు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేశారు కదా, మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేశారు కదా. ఈ అన్ని అంశాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా మా ఇంటి మీద దాడి జరిగినప్పుడు మా అమ్మకు పక్షవాతం వచ్చి మా అమ్మ చనిపోయింది, మా కన్న తల్లి. ఇంత అరాచకం చేసినటువంటి రజనీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. నాకు న్యాయం చేస్తారేమో, ఒకవేళ డిజిటల్ బుక్ లో పెట్టడం ద్వారా ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన తప్పులను ఆయన తెలుసుకుంటారేమో అనే ఉద్దేశంతో విడుదల రజనీ గారి మీద కంప్లైంట్ రైట్ చేశాను. నేను డిజిటల్ బుక్ యాప్ లో కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఒక టికెట్ ఇచ్చారు, వాళ్ళ పరిభాషలో టికెట్ అంటున్నారు దాన్ని, ఒక టికెట్ ఇచ్చారు. అందులో ఏం చెప్పారంటే వచ్చే నెల 3వ తారీఖు 10వ నెలలో 3వ తారీఖు 2025 ఆ డేట్ కి ఈ సమస్యను రిసాల్వ్ చేస్తామని చెప్పారు. మరి చూడాలి, విడుదల రజనీ గారిని సస్పెండ్ చేస్తారా, పార్టీ నుంచి తొలగిస్తారా,
లేకపోతే ఆమె మీద క్రిమినల్ కేసు నమోదు చేయమని జగన్మోహన్ రెడ్డి గారు సిఫారసు చేస్తారా అనేది ఎదురు చూస్తున్నాను నేను కూడా అందరితో పాటుగా. నాకు కనుక న్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు కూడా న్యాయం చేస్తారనేటువంటి ఒక నమ్మకం వస్తుంది. డిజిటల్ డైరీ గురించి మీరు ఏదైతే చెప్తున్నారో, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు పూర్తి ప్రతిపక్షం హోదా కూడా లేదు కదా, ఇప్పుడు మీకు నిజంగా న్యాయం జరిగిద్దా? వాస్తవానికి మీ కంప్లైంట్ అనేది కొంచెం సంచలనం కింద తీసుకోవాలి. ఎందుకంటే ఇటీవల ఎప్పుడైతే రెంటపాలకు సంబంధించిన యాత్ర వెళ్తున్నప్పుడు ఒకనొక వైసీపీ కార్యకర్త ఒక చిన్న పాపను తీసుకొచ్చి అనారోగ్యం పాలైంది, సంథింగ్ క్యాన్సర్ ఏదో, మీరు కొద్దిగా హెల్ప్ చేయాలని చెప్పి అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట, లేదు లేదు నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు చేస్తానని చెప్పి అన్నారట. ఇది తీసి పక్కన పెడితే ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తుంది రజనీ పైన, దానికి ప్రభుత్వం రావాల్సిన అవసరం లే, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నేతనే కాబట్టి ఖచ్చితంగా సస్పెండ్ చేయొచ్చు. సో మీరు ఏం కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో ఈ రజనీ లాంటి వాళ్ళు వీళ్ళంతా ప్రజల మీద అరాచకాలు చేశారు, గూండాయిజం చేశారు, రౌడీజం చేశారు, దాడులు చేశారు. అసలు మా నియోజకవర్గంలో అయితే విడుదల రజనీ బాధితుల సంఘం పెడితే ఒక 1000 మంది ఎంత ఫీజు పెట్టినా సరే డబ్బులు కట్టి మెంబర్షిప్ తీసుకుంటారు మా నియోజకవర్గంలో. విడుదల రజనీ బాధితులు 100ల సంఖ్యలో కాదు, 1000 సంఖ్యలో ఉన్నారు. 1000 సంఖ్యలో. పిల్లికోటి అనే అతన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టించి ఒక దళిత యువకుడు ప్రశ్నించినందుకు విడుదల రజనీని పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టిస్తా వీడియోలో లైవ్ చూసింది ఆవిడ. తర్వాత స్టోన్ క్రషర్ యజమానులు బెదిరించి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసింది. తర్వాత చాలా ఇలా ఎన్నో స్కాములు. అసలు ఆమె చేయనటువంటి అరాచకం అనేది లేదు. వాళ్ళ మరిదైతే విడుదల గోపీనాథన్ ఒక షాడో ఎమ్మెల్యే. చిలకలూరుపేటలో వాళ్ళకి ఎదురు తిరగాలంటే భయం. వాళ్ళకి ప్రైవేట్ గ్రౌండ్ పెట్టుకుని ఆ గ్రౌండ్ తీసుకెళ్లి కొట్టేవాళ్ళు ఎవరినైనా సరే. అయితే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళాలి. ఈ డిజిటల్ బుక్ లో నేను కంప్లైంట్ పెట్టడం ద్వారా ప్రభుత్వం కూడా ఒకసారి ఆ డిజిటల్ బుక్ మీద దృష్టి సారించాలి. ప్రభుత్వం కూడా డిజిటల్ బుక్ మీద దృష్టి సారించి డిజిటల్ బుక్ లోకి ఏం కంప్లైంట్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా, స్పెషల్ బ్రాంచ్ ద్వారా ప్రభుత్వం తెలుసుకోవాలనేది నా ఉద్దేశం. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడనే నమ్మకం నాకైతే లేదు. ఆయన కనుక విడుదల రజనీ మీద చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా ఒక మంచి ఎఫర్ట్ చేస్తున్నాడు అనేదాన్ని నేను కూడా నమ్ముతా ప్రజల వైపు నుంచి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి డిజిటల్ బుక్ లో వచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని తను తీర్పిస్తున్నాడు, తనకు సంబంధించి ఏదైనా ఒక చర్య తీసుకుంటున్నాడు అంటే దీన్ని నిజంగా జగన్మోహన్ రెడ్డికి శీల పరీక్ష అనుకోవాలా లేదంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నాకు వాస్తవంగా వచ్చే నెల 3వ తారీఖు టైం ఇచ్చాడు సార్. ఎక్కువ రోజులు కూడా లేదు నా సమస్య రిజల్వ్ చేస్తామని చెప్పడానికి. మరి ఆయన ఏం ప్రభుత్వంలో లేడు, పోలీస్ అధికారి కాదు ఇప్పుడు, లేకపోతే ఇంకొక ఆయనేమి కనీసం అసెంబ్లీకి కూడా రావట్లా నా సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడానికి. ఇప్పుడు కనీసం అసెంబ్లీకి అయినా వస్తే ఫలానా నవతరం పార్టీ అధ్యక్షుడి మీద మా పార్టీ రజనీ దాడి చేసిందండి, ఆయనకి న్యాయం చేయండి అని చెప్పి అసెంబ్లీలో అయినా మాట్లాడవచ్చు. ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన డిజిటల్ బుక్ అనేది ఒక పెద్ద ఫాల్స్ వ్యవహారం. అదంతా కూడా ఒక మాయా ప్రపంచం. అందులో ఎవ్వరికి ఏ ఒక్కళ్ళకు కూడా న్యాయం జరిగే పరిస్థితులు అయితే నాకైతే కనిపించట్లేదు. 3-4 రోజుల్లో ఎట్లా సమస్యను పరిష్కారం చేస్తారు? 3-4 రోజుల్లో ఎట్లా సమస్యను రిసాల్వ్ చేస్తారు? నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు కూడా డిజిటల్ బుక్ లో కంప్లైంట్ రైట్ చేశారనుకోండి, ఒక 4 days 5 days టైం ఇస్తారు. ఎట్లా రిసాల్వ్ చేస్తారు? ఇప్పుడు మీరేం చెప్తున్నారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరినైనా సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొస్తామని చెప్తున్నారు. మరి ఇంత తొందరగా డేట్ ఎందుకు ఇచ్చారు? ఇంత తొందరగా డేట్లు ఎందుకు ఇస్తున్నారు? విడుదల సప్త సముద్రాలు దాటి అయితే లేరు కదా, అందుకని డేట్ ఇచ్చారు మీకు అంత త్వరగా. ఏమో మరి 2-3 రోజుల్లో నాకు న్యాయం చేస్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ చేయలేదు అనుకోండి, ఆ డిజిటల్ బుక్ ఎంత ఖచ్చితత్వం ఉన్నటువంటి పరిస్థితిలో ఉందో, ఎంత నిజాయితీగా వాళ్ళు ఆ డిజిటల్ బుక్ లో పెట్టే వాళ్ళకి న్యాయం జరుగుతుందో ప్రజలకు అర్థమైంది కదా. నేనైతే మీ ద్వారా, మీ లియో ఛానల్ ద్వారా, జగన్ గారి ద్వారా, జగన్ అంటే ఆ జగన్ కాదండి, ఇప్పుడు మీ ద్వారా లియో ఛానల్ జగన్ గారి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాడులకు గురయ్యారో, వాళ్ళ గూండాయిజానికి, రౌడీజానికి బలయ్యారో వాళ్ళందరూ కూడా ఈ డిజిటల్ బుక్ లో కంప్లైంట్లు చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అందరూ కూడా డిజిటల్ బుక్ లో కంప్లైంట్లు చేయాలి. సార్, రావు సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే, మీరైతే చాలా ధైర్యంగా ఆ డిజిటల్ బుక్ లో కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పేసి మీరు చేశారు.
కానీ మీరు ఏ సూచనలు ఇస్తారు? వాస్తవానికి ఇప్పుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం సంబంధించిన కుటుంబం కూడా ఒక కంప్లైంట్ ఇవ్వాలనుకుంటుంది. లేదా సొంత తల్లి ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించి గౌరవ అధ్యక్షురాలుగా ఉండి ఆమెను దింపేశారు, ఆవిడ కూడా కేసు పెట్టొచ్చా? అదేవిధంగా వైఎస్ సునీత గారు తండ్రికి సంబంధించి న్యాయం జరగలేదు, ఆవిడ కూడా కేసు పెట్టొచ్చా? సో ఇలాంటి వాళ్ళందరూ కేసు పెడితే తీసుకుంటారు లేదా? నిర్మలా గారితో సహా అండి, ఎవరైతే జగన్ బాధితులు ఉన్నారో, విజయమ్మ గారు జగన్ బాధితురాలే. ఎందుకంటే శాశ్వత అధ్యక్షుడు కావాలని చెప్పి ఆమెను తొలగించి పార్టీ నుంచి బయటికి పంపించేశాడు. ఆ రోజు ఆమె కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చుకుంటా వేదిక మీద నుంచి ఇంటికి వెళ్ళిపోయింది ఆవిడ. వాస్తవంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, శివకుమార్ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర తీసుకున్నాడు ఆ పార్టీ. దానికి శాశ్వత అధ్యక్షుడు అయ్యేటువంటి పరిస్థితి బైలాస్ లో లేదు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఫస్ట్ ఒక ఇది ఇస్తారు, ప్రియాంబుల్ ఇస్తారు ఎలక్షన్ కమిషన్ కి. దాని ప్రకారంగా కొంత టర్మ్ ఉంటది. ఆ టర్మ్ తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ఉంటది. ఒక దుర్బుద్ధితోటి తల్లినే ఏడ్పించినటువంటి వ్యక్తి అతను. మరి వాళ్ళ చెల్లెలు షర్మిల, ఈ రోజు ఆయన కోసం జగనన్న బాణం లాగా తిరిగినటువంటి షర్మిల అనేటువంటి ఆవిడ, ఈ రోజు ఆవిడ ఎదురు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయ్యి ఆవిడే నడుం కట్టి ఇతని మీద వాయిస్ రైజ్ చేసి ఫైట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. సొంత బాబాయ్ గొడ్డలి పోటుతోటి చంపినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు, వివేకానంద రెడ్డి గారిని. ఆమె పాపం డాక్టర్ గా ఉన్నటువంటి సునీత, ఆమె ఏడవని రోజు లేదు, ఆమె తిరగనటువంటి కోర్టు లేదు, ఆమె తిరగనటువంటి న్యాయం కోసం తిరగనటువంటి సంస్థ లేదు. మరి సొంత బాబాయ్ కూతురు సునీత, సొంత చెల్లెలు షర్మిల, తనకి జన్మనిచ్చినటువంటి తల్లి విజయమ్మ గారు, వీళ్ళకి మరి ఎటువంటి న్యాయం చేయనటువంటి వ్యక్తి మరి ఈ రాష్ట్రం మొత్తం మీద ఏం అరాచకాలు జరిగినాయి అని చెప్పి ఇప్పటికి 15 నెలలు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. సూపర్ 6 పథకాలు విజయవంతమైనవి, ప్రజలందరూ హ్యాపీగా పెన్షన్లు పెంచారు, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, స్త్రీ శక్తి పథకం ఇస్తున్నారు, ఉచిత బస్సు సౌకర్యం. ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో చెప్పిన హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఈ రోజు అమలు చేసింది. అమలు చేసినటువంటి దానికి రెడ్ బుక్ ద్వారా జరిగినటువంటి వాటికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ బుక్ తెచ్చామని చెప్తున్నారు. రెడ్ బుక్ ద్వారా ఒక్కళ్ళైనా బాధించబడ్డారా అని చెప్పి అడుగుతున్నా నేను. రెడ్ బుక్ ద్వారా గనక బాధించబడితే విడుదల రజని తిరిగిద్దా? విడుదల రజని చిలకలూరుపేటలో తిరిగిద్దా? చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే జోగి రమేష్ ఉన్నాడో అతను విజయవాడలో తిరుగుతాడా? మరి వల్లభనేని వంశీ తిరుగుతాడా? కొడాలి నాని తిరుగుతాడా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో అతను చేయనటువంటి అరాచకం లేదు. జడ్జి రామకృష్ణ మీద దాడి చేయించాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇటువంటి రౌడీలు, గూండాలు వీళ్ళందరూ అసలు బజార్లో తిరగలుగుతారా రెడ్ బుక్ కనుక అమలు చేస్తే? కాబట్టి రెడ్ బుక్ అనేది అమలు చేయలేదు. దాన్ని బూచిగా చూపించి ఈ రోజు ఒక ఫాల్స్ వ్యవహారంగా ఈ డిజిటల్ బుక్ ను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూడా మోసం చేసేటువంటి తల్లిని, చెల్లిని, ఆ బాబాయ్ కూతుర్ని ఏ విధంగా మోసం చేశాడో ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూడా మాయ మచ్చింద్ర లాగా వాళ్ళను కూడా మోసపుచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ డిజిటల్ బుక్ తీసుకొచ్చారు తప్ప నిజంగా ఈ డిజిటల్ బుక్ వల్ల న్యాయం జరిగే పరిస్థితి అంటూ ఉంటే మొట్టమొదటి కంప్లైంట్ చేసి నాకే న్యాయం జరగాలి. ఎందుకంటే ఈ రోజు వరకు చర్యలు తీసుకోలేదు కదా. జాతీయ అధ్యక్షులు మీరు, మీది ప్రతి ఒక్క జిల్లాలో మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేతలు కూడా ఉంటారు కాబట్టి వాస్తవానికి మీకు సంబంధించి ఏదైతే గుడివాడలో కొడాలి నాని చేసిన అరాచకాల మీద కూడా మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు అక్కడి నుంచి. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి తిరుపతిలో మీరు ఒక కంప్లైంట్ రైజ్ చేయొచ్చుగా. అంటే మీ జాతీయ అధ్యక్షులు కాబట్టి ప్రతి జిల్లాలో మీకు సంబంధించిన నేతలు ఉంటారు. అంటే ఒకవేళ మీరు అనుకున్నట్టు జరిగితే విడుదల రజనీ గారి మీద చర్యలు తీసుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో లేదా ప్రతి ఒక్కరికి కూడా జగన్ గారి మీద ఒక నమ్మకం కలుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా నేను పిలిపిస్తున్నాను, మీ ఛానల్ ద్వారా, మీ లియో ద్వారా నేను పిలిపిస్తున్నా. ఒక్క నవతరం పార్టీ కార్యకర్తలే కాదు, ఈ రాష్ట్రంలో యావత్ రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి ఎవరైతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వ బాధితులు ఉన్నారో, వాళ్ళ గూండాయిజానికి అరాచకానికి బలైపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఫోన్ పట్టుకొని ఆ డిజిటల్ బుక్ యాప్ ఓపెన్ చేసి అందరూ కూడా ఫిర్యాదులు చేయాలి. ఎందుకంటే వాళ్ళ అరాచకాలు ఏంటి, వాళ్ళ నేతలు ఏం చేశారు, ఎందుకు జగన్ ఓడిపోయాడు అనే విషయం జగన్కి తెలియాలి. జగన్కి తెలియాలి అంటే ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఏదైతే ఉందో, ఏదైతే ఈ రౌడీలు, ఈ గూండాలు ఉన్నారో వీళ్ళందరి గురించి ఫస్ట్ తెలుసుకోవాల్సింది జగనే. వీళ్ళ వల్ల నేను ఓడిపోయాను, వీళ్ళ వల్ల వీళ్ళ అరాచకమే నన్ను ఓడించింది, నన్ను ఈ 11 సీట్లకు పరిమితం చేసింది, ఈ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని దయనీయమైనటువంటి దీనమైన స్థితికి నేను జారిపోవటానికి కారణం వీళ్ళే అని చెప్పి ఫస్ట్ జగన్కి తెలియాలి. జగన్కి తెలియాలి అంటే జగన్ తల్లి విజయమ్మ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి, జగన్ చెల్లి షర్మిల గారి దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామ స్థాయిలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి బాధితుడు కూడా
డిజిటల్ బుక్ లో ఖచ్చితంగా ఫిర్యాదు నమోదు చేయాలనేది నా విజ్ఞప్తి. ఎక్కువగా ఉండే విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్ గారి పైన మనసు విరిగిపోయింది. ఇందాక మీరు అన్నట్టు కోటరీ ఏదో అన్నారు, ఈ కోటరీ వల్లే పూర్తిగా జగన్ నాశనం అయిపోతున్నాడు అని చెప్పేసి అన్నారు. సో అతి తొందరలో ఒకవేళ మీకు న్యాయం అంటే మీకు ఇచ్చిన తేదీ ఏంటంటే 3వ తారీఖు వచ్చే నెల 3వ తారీఖు 10వ నెల 3వ తారీఖు. సో వచ్చే నెల 3వ తారీఖు అంటున్నారు. మీకు న్యాయం జరిగితే విజయసాయి రెడ్డి గారు కూడా ఒక కంప్లైంట్ రైజ్ చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చేయాలి విజయసాయి రెడ్డి గారు కూడా. విజయసాయి రెడ్డి గారు కూడా చేయాలి. కానీ విజయసాయి రెడ్డి గారు నమ్మదగినటువంటి వ్యక్తి కాదు. ఆయన్ని నేనైతే ఒక వైసీపీ కోవర్ట్ అనుకుంటున్నాను నేను విజయసాయి రెడ్డి గారిని. విజయసాయి రెడ్డి గారిని నమ్మదగిన వ్యక్తి కాదు. ఆయన నెంబరు 3నో 4 జగన్ కోటరీలో. అటువంటి వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి మరి జగన్ చేసినటువంటి అరాచకాల మీద విజయసాయి రెడ్డి ఏ రోజు మాట్లాడలా. బయటకు వచ్చినప్పటికీ కూడా తనకి నచ్చలేదు, కోటరీ ఉందని చెప్తా ఉన్నాడు. కానీ అదే కోటరీలో కనుక విజయసాయి రెడ్డిని కలుపుకుంటే విజయసాయి రెడ్డి కూడా చక్కగా కలిసి వెళ్ళేవాడుగా. మొన్నటిదాకా అదే కోటరీలో ఉన్నాడుగా విజయసాయి రెడ్డి గారు కూడా. విజయసాయి రెడ్డి గారు ఏంటంటే విజయసాయి రెడ్డి గారు బీజేపీ వాళ్ళని అట్లాగనే వాళ్ళందరినీ నమ్మించడానికి బయటకు వచ్చినటువంటి ఒక కోవర్ట్ ఆపరేషన్ లాగా నేనైతే భావిస్తున్నాను అవతరం పార్టీ నుంచి. విజయసాయి రెడ్డి గారు నమ్మదగినటువంటి వ్యక్తి కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళందరితో పాటుగా ఏదైతే ఆ దుష్ట చతుష్టయంలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తే విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు ఇప్పటికి మంచోడు అయిపోయాడంటే నమ్మేటువంటి పరిస్థితి అయితే లేదు. చూడాలి, వెయిట్ చేయాలి. విజయసాయి రెడ్డి గారికి నిజంగా అన్యాయం జరుగుంటే విజయసాయి రెడ్డి గారు కూడా డిజిటల్ బుక్ లో కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసి ఆ యొక్క దాన్ని కాపీని చూపిస్తే నమ్మొచ్చు అంటారు అప్పుడు? ఖచ్చితంగా కాపీ వస్తుంది. కాపీ ఎందుకంటే టికెట్ రైజ్ అవుతుంది. అది ఆటో జనరేట్ టికెట్. అది మన ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనకున్న సమస్య ఏంటి అనేది చెప్తే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితే కదా. ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, టోకెన్ జనరేట్ చేయాల్సిందే. ఒకవేళ నేను ఫిర్యాదు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఒకవేళ ఏమైనా డిజిటల్ బుక్ మూసుకుంటారో లేకపోతే మిగతా వాళ్ళందరికీ ఒక ఐడి ఏదైనా ఇచ్చి వాళ్ళ క్రియాశీల కార్యకర్తలకి మీరే పెట్టండి కంప్లైంట్ అని పెడతారో విషయం అయితే తెలియదు. కానీ డిజిటల్ బుక్ ప్రస్తుతం అయితే ఓపెన్ గా ఉంది. బాధితులందరూ కూడా ఫిర్యాదు చేయొచ్చు. నేను కూడా ఈ రాష్ట్రంలో అరాచకాలు ఇప్పుడు జరగట్లేదు, అప్పుడు జరిగినాయి. మీ మంత్రి విడుదల రజనీ చేసింది కాబట్టి నేను ఫిర్యాదు చేస్తున్నా. ఫస్ట్ నాకు న్యాయం చేయండి అని చెప్పి అడుగుతున్నా. ఎందుకంటే ఆ రోజు నువ్వు ధృతరాష్ట్రులా కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చున్నావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి బయటికి రాలా. ఈ రోజు 15 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. నువ్వు పాదయాత్ర ఎందుకు చేయలేదు? నువ్వు ప్రజా సమస్యల మీద ఎందుకు మాట్లాడట్లేదు? నీకు ప్రతిపక్ష హోదాలో జయప్రకాష్ నారాయణ గారు ఒక సభ్యుడు ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చారు కదా. మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతం తీసుకునే హక్కు వైసీపీ ఎమ్మెల్యేలకు ఉందా? ప్రజాధనం అది. ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో అది ప్రజల సొమ్ము. ప్రజల కష్టార్జితంలో నుంచి ట్యాక్సెస్ కడితే వాటిని చట్టసభల్లో ఉన్నటువంటి సభ్యులకి జీతాలు ఇస్తారు. మరి మీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అన్ని అనుభవిస్తున్నారు కదా. ఎమ్మెల్యే హోదాలో అన్ని అనుభవించినప్పుడు శాసనసభకు మీరు ఎందుకు రావట్లేదు? శాసనసభకు వస్తే నిజంగా ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే మీరు శాసనసభలో రైట్ చేయాలి కదా, విషయం మాట్లాడాలి కదా. ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీకుంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ డిజిటల్ బుక్ మీద ఎంత ఖచ్చితత్వం ఉంది, ప్రజలకు ఎంత విశ్వసనీయత ఉంది? నిజంగా మాట తప్పను మడమ తిప్పనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నో అంశాల్లో మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఇప్పుడు మొన్న 3 రాజధానులు అని చెప్పాడు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారు? అమరావతి రాజధాని అని చెప్తున్నాడు. ఇదంతా ఫాల్స్ వ్యవహారం కదా. ఇట్లాంటి ఫాల్స్ వ్యవహారాల్లో ఆయనదంతా కూడా ఫాల్స్ స్ట్రాటజీ, ఫాల్స్ వ్యవహారాలు. అందులో భాగంగానే ఈ రోజు ఈ డిజిటల్ బుక్ అనే దాన్ని కూడా తీసుకొచ్చాడు. వైసీపీ కార్యకర్తలను మభ్యపెట్టేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నాడు అనేటువంటి విషయం ప్రజల దృష్టికి తీసుకురావడం కోసమే నేను ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. సో చాలా మంది లిక్కర్ దాగి, సో ఏదైతే స్పోరియం లిక్కర్ దాగి, కల్తీ లిక్కర్ దాగి చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది. సో మీలాంటి ఆవేదన ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో ఫిర్యాదు చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఆయన తీసుకొచ్చినటువంటి ఏదైతే జగన్ బ్రాండ్స్ ఉన్నాయో వాటి వల్ల అనేక మంది అనారోగ్యం పాలై చనిపోయారు. అనేక మంది ఏదైతే డ్రగ్ కంటెంట్, ఆ డ్రగ్ ఆల్కహాల్ కంటెంట్ అనేది చాలా బ్యాడ్ కంటెంట్ తోటి ఆయన ఆ రోజు ఆల్కహాల్ ని తీసుకురావటం, ఆల్కహాల్ కి బలైపోయినటువంటి వాళ్ళు మొత్తం కూడా నిరుపేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా భర్తలు చనిపోయి ముండమోపులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. అట్లా ప్రతింటి నుంచి ఒకళ్ళు వచ్చి ఖచ్చితంగా దాని మీద కూడా కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది డిజిటల్ బుక్ లో.
అయితే ల్యాండ్ కి సంబంధించి మీరు ఇందాక అన్నారు, స్టోన్ క్రషర్స్ కి సంబంధించిన కంపెనీలకు కూడా బెదిరించాడు ఏదైతే విడుదల రజనీ గారి మరిది గోపి అని చెప్పేసి అంటున్నారు. గతంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తానికి వెళ్తే కారుకు అడ్డం పడిపోయింది విడుదల రజనీ. నిజంగా ఇప్పుడు జగన్ సస్పెన్షన్ చేస్తే నిజంగా సస్పెండ్ అవుతుందా, మళ్ళీ ఎదురు తిరుగుతుందా విడుదల రజనీ అంటే ఏం చెప్తారు? అంటే ఆమెకి ఎదురు తిరగడానికి అవకాశం లేదండి. ఆల్రెడీ బీజేపీ, జనసేన ఆ పార్టీలో చేరదామని చెప్పి ట్రై చేసింది ఆవిడ. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరినప్పుడు జనసేనలో చేరదామని ట్రై చేసింది విడుదల రజనీ గారు. అప్పుడు మంతనాలు జరపడానికి వెళ్ళింది. కాకపోతే ఆమెకి ఇక్కడ డోర్లు ఓపెన్ కాలా. ఎక్కడ ఎటువైపు నుంచి ట్రై చేసినా కూడా ఆవిడకి కుదరలా. అందుకని చెప్పి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె వైసీపీలో కొనసాగుతుంది. ఇంకా ఆమెకు రాజకీయాల్లో లేకపోతే మనుగడ లేదు. గతంలో ఆమె చేసినటువంటి అవినీతి, రౌడీజం ఇట్లాంటి భాగవతాలన్నీ మీద ఫిర్యాదులు అయ్యి ఉన్నాయి. చాలా మంది కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. విడుదల రజనీ బాధితుల సంఘం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకని రజనీ గారికి వేరే ఏ పార్టీలోకి వెళ్ళటానికి దారి లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ప్యాలెస్ దాటి బయటికి రాడు కాబట్టి ఆయనకు వాస్తవాలు తెలియవు. ఆయనకి ఇట్లా మాలాంటి వాళ్ళు కంప్లైంట్ చేసిన ఎంతో మంది చెప్పారు విడుదల రజనీకి టికెట్ ఇవ్వద్దు, ఓడిపోద్ది, విడుదల రజనీ ఇక్కడ ఉండట్లేదు, స్థానికంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టింది, ఇట్లా అవినీతి చేసిందని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు వినిపించుకోవాలి. ఆ రోజు వినిపించుకోలేదు. వినిపించుకోకుండా ఆమెను తీసుకొచ్చి గుంటూరులో పోటీ చేయించాడు, అక్కడ ఓడిపోయింది. మళ్ళీ తీసుకొచ్చి చిలుకలూరుపేటకి ఇన్ఛార్జ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చిలుకలూరుపేటలో ఫస్ట్ నుంచి పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి ఎమ్మెల్సీ టీడీపీలోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఆ రోజు వైసీపీ ఎంపీగా మంచి మెజారిటీతో గెలిచినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ కూడా విడుదల రజనీ వల్ల వచ్చినాయి అని చెప్పి తెలిసినప్పటికీ కూడా మరి ఆ మాయ ఏంటో, ఆ మర్మం ఏంటో, మంత్రం ఏంటో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల రజనీ గారిని మరి ఈ చిలకలూరుపేటలో ఆ పార్టీ వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఆ పరిస్థితి బాగలేదు, మమ్మల్ని ఈ విధంగా అన్యాయం చేసిందని వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఒక 2-3 వర్గాలు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ పెట్టారు ఆమె మీద. చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసిందని చెప్పి. అప్పుడు వచ్చిన టికెట్ వచ్చిన క్యాండిడేట్ ఉన్నాడు ఇంకొక అతను, రాజేష్ అనే అతను కంప్లైంట్ చేశాడు. తర్వాత రైతులు కంప్లైంట్ చేశారు. తర్వాత పసుమర్తి అని చెప్పి ఒక విలేజ్ ఉంది, అక్కడ భూములు, అక్కడ ఒక జగనన్న ఇళ్ల కోసం అని చెప్పి సుమారుగా ఒక 100 ఎకరాల పైన భూమిని ఎక్వైర్ చేశారు. ఆ భూముల దాంట్లో కూడా ఒక్కొక్క ఎకరానికి 7 నుంచి 8 లక్షలు కమిషన్ పెట్టుకొని రైతుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర బలవంతంగా చెక్కులు, నోట్లు తీసుకున్నటువంటి పరిస్థితి. అవన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు రైతులకు మళ్ళీ రిటర్న్ ఇప్పించాడు. ఆయన ఆ రోజు అడ్డంగా నిలబడి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పసుమర్తి ప్రాంత భూములు ఇచ్చినప్పుడు జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతులకి ఆ చెక్కులు రిటర్న్ ఇప్పించారు. ఆ స్కామ్ లో దగ్గర 13 కోట్ల రూపాయల అవినీతి. ఆ స్కామ్ లో ఎన్ని స్కామ్లు అనుకున్నారు? పాపం స్టోన్ క్రష్ వాళ్ళని అయితే విజిలెన్స్ వాళ్ళని పంపించి ఏమి లేకపోయినా కూడా విజిలెన్స్ ఎస్పీ జాషువా అనే అతన్ని పంపించి అదంతా కూడా సీజ్ చేస్తామని బెదిరించి వాళ్ళ దగ్గర 2 కోట్ల చిల్లర డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర. అట్లా అసలు విడుదల రజనీ గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారా లేదా అనేది అది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి విడుదల రజనీ గారిని ఎందుకో మరి నాకైతే తెలియదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు వైసీపీలో కూడా చక్కగా మాట్లాడే నాయకురాళ్ళు ఉన్నారు. వరదు కళ్యాణి గారు అంటే ఇట్లా సమస్యల మీద మాట్లాడేటువంటి నాయకురాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఏదైనా కొంచెం మాట్లాడిన పర్వాలేదు. మరి ఏమని ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఏమో ప్రజలకు ఇక్కడ చేసింది కూడా ఏం లేదు. మా నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెట్టి ఆ అధికారంలో ఉన్నంత కాలం టార్చర్ చేసినటువంటి పరిస్థితి. కనీసం ఒక ట్రాఫిక్ లో విడుదల రజనీ వస్తుందంటే ఒక సామాన్యుడు ఆమె వెళ్ళేంత వరకు గంట కానీ, గంటన్నర కానీ, 2 గంటలు కానీ ట్రాఫిక్ లో వెయిట్ చేయాల్సిందే తప్ప పోలీసులు కూడా ఎలవ్ చేసేవాళ్ళు కదా ఆమె వచ్చినంతసేపు. అంత అరాచకమైన పాలన చిలకలూరుపేటలో. అందుకని నాకైతే నమ్మకం లేదు విడుదల రజనీ గారి జోలికి జగన్మోహన్ రెడ్డి వచ్చే సాహసం చేస్తాడనేది. కానీ నేను చేసిన ఫిర్యాదు ద్వారా నిజంగా ఇతనికి నష్టం జరిగింది. వీళ్ళ అమ్మగారు చనిపోయారు, ఇతను ఆఫీస్ పగలగొట్టారు, ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక మనిషి మీద, ఒక పార్టీ మీద దాడి జరిగిందని కనుక ఆయన ఆలోచిస్తే న్యాయం జరగొచ్చేమో. వెయిట్ చేస్తున్నా నేను కూడా. న్యాయం జరిగిందంటే ఖచ్చితంగా డిజిటల్ డైరీ పైన ఒక నమ్మకం కలుగుతుంది. విడుదల రజనీ సస్పెండ్ చేస్తారా లేదా వైసీపీ నుంచి పక్క దూరం తొలగిస్తారా లేదనైతే చూద్దాం. నమస్తే అండి. థ్యాంక్ యూ జగన్ గారు. థ్యాంక్ యూ. Thank you. Please subscribe to Leo News for more videos.